ఒక్క నిమిషం సార్, వినండి. సబ్జెక్ట్ డివేట్ అయిపోతుంది. ఒక్క నిమిషం మస్తాన్ రావు గారికి టైం ఇవ్వాలి. మస్తాన్ రావు గారు మాట్లాడండి సార్ ప్లీజ్. సార్, ఇప్పుడు సింగయ్య మృతి చెందినప్పుడు ఇప్పుడు నిన్న ఎస్పీ గారు చెప్పిన దానిలో ఏంటంటే అనేక వీడియోలు లేకపోతే కొంతమందిని విచారించాము, లేకపోతే ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలను కూడా మొత్తం తెలుసని చెప్తున్నప్పుడు ప్రజల ముందు ఇట్లాంటి అనుమానాలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు వాళ్ళ ప్రధాన నాయకులు ఏదైనా ఆరోపణలు చేస్తున్నప్పుడు వాటన్నిటిని బయట పెట్టి అది వాస్తవం అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. లేదంటే ఇట్లానే ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రాజకీయ పార్టీల కార్యకర్తలు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే జనరల్ గా రాజకీయ పార్టీలకి ఏంటంటే వాళ్ళకి అభిమానం చూపిస్తూ వీళ్ళు వెళ్తా ఉంటారు, తొక్కిసలాట్లో బలవుతా ఉంటారు. వాళ్ళ మీద పెద్దగా కన్సర్న్ ఉండదు, వాళ్ళ కుటుంబాలని పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆ నాయకుడి ప్రాణం ఎంత ముఖ్యమో ఈ కార్యకర్త ప్రాణం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని అందరూ కూడా గుర్తిస్తే బాగుంటది. ఎందుకంటే కార్యకర్తలు ఆ విధంగా తొక్కిసలాట్లో చనిపోతా ఉన్నారు, ఇట్లా రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోతా ఉన్నారు. అంటే ఏదో ఒక పర్యటన ఉన్నప్పుడల్లా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఆ రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇట్లా 10ల సంఖ్యలో కార్యకర్తలు చనిపోతా ఉన్నా కూడా వాళ్ళు దాన్ని అదంతా తర్వాత కొద్ది రోజులు మాట్లాడుకుంటాం, మళ్ళీ మర్చిపోతాం. ఆ కుటుంబాలని పట్టించుకున్న పరిస్థితులు ఎవరు కూడా ఉండరు. ఏ రాజకీయ పార్టీలైనా ఇదే వైఖరిని అవలంబిస్తా ఉన్నాయి. ఆ తొక్కిసలాట జరిగినప్పుడు లేకపోతే ఆ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నాయకులు కాసేపు పట్టించుకుంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఏం కానీ ఉండదు. ఇది రాజకీయ పార్టీల్లో కొనసాగే ప్రతి కార్యకర్త కూడా గుర్తించుకోవాల్సిన అంశంగా చెబుతాను. రెండోది ఏంటంటే ఇప్పుడు జరిగింది ఇంత ఇన్సిడెంట్ జరిగింది, రాబోయే కాలంలో రేపు నెల్లూరు వెళ్ళబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా ఇంకా ఏదైనా పర్యటనకు వెళ్తారు, ఈ 4 ఏళ్లలో వెళ్తా ఉంటారు. వీటికి సంబంధించి ఖచ్చితమైన ప్రణాళిక కానీ పోలీస్ శాఖ కానీ అన్ని చర్యలు తీసుకోవాలి, ఆయనకి రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఎవరు కూడా ప్రాణాలు పోగొట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఇట్లా ఎవరు తొక్కిసలాటకి వచ్చేసి ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న కాలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ విధమైన సంఘటనల ద్వారా వాళ్ళ కార్యకర్తలు కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అది కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాలు ఇవ్వాలి. ఇట్లా ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా తొక్కిసలాటం కానీ ముందుకు కానీ తొచ్చుకురావటం కానీ రావద్దనేది కూడా. ఎందుకంటే ఆయన మాస్ లీడరు, ఆ మాస్ లీడర్ అయినప్పుడు జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు కాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంతవాటికన్నా వాళ్ళు చైతన్యవంతులై ఆ విధంగా రాకుండా ఉండటం కానీ ఇలా విధంగా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండటం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఆయనకి Z+ కేటగిరీ ఏదైతే ఉందో ఆ రీతిలో ఆయనకి రో పార్టీ కానీ అన్ని కానీ ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఖచ్చితంగా రో పార్టీ వాళ్ళు సాక్ష్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేకపోవడం కూడా పోలీసులకి నింద వచ్చే అవకాశం కల్పించింది. ఓకే సార్, ఓకే. బండారు వంశకృష్ణ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. సార్ అదే సార్, ఇప్పుడు కుందాగా నుంచి అదే డిస్కషన్ జరుగుతా ఉంది సార్. కుందాగా ఒప్పుకోవాలి, సరే నెల్లూరు పర్యటనకి వెళ్తా ఉన్నారు. నెల్లూరు పర్యటనకు పోలీసు అనుమతులకు పోలీసు ఆంక్షలకు లోబడి వెళ్తే ఎవరికీ అభ్యంతరం లేదు. అలా కాదనుకుంటా పోలీస్ ఆంక్షలు కాదనుకుంటా వెళ్తే మాత్రం ఇలా మీ కార్యకర్తలే బలైపోవాలి. మేము పద్దాగా చెప్తా ఉన్నాం. ఈ రోజు మనం ఇంకో విషయం కూడా గమనించాలి. అసలు డిస్కషన్ ఇప్పటివరకు రానటువంటి విషయం, రవితేజ ఒక కుర్రోడు రప్ప అని బ్యానర్ పట్టుకున్నాడు, ఈ రోజు జైల్లో ఉన్నాడు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి సభలకు పంపించేటటువంటి తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎలా చేస్తా ఉన్నారు సార్, శాంతియుతంగా చేసుకోమనండి, ఎవరు కాదంటలేదు. విగ్రహం ఓపెనింగ్కి వెళ్తా ఉన్నారు, ప్రభుత్వ ఆంక్షలకు లోబడి. అది 10 అడుగుల రోడ్డు, కొంచెం నేరో రోడ్డు కాబట్టి చాలా తక్కువ మంది వెళ్ళమన్నారు. అలా వెళ్లకుండా ఈ రోజు 2 చావులకి ఇంకొక వ్యక్తి జైలుకి వెళ్ళడానికి ఇంతమంది ఇబ్బంది పడటానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వెనకేస్తున్నటువంటి వెంకటరెడ్డి గారు ఏదైతే ఉందో ఆయన మాట్లాడాలనుకుంటున్నా. ఎస్పెషల్లీ మీరేంటంటే కూటమి ప్రభుత్వం నిజంగా ఏమనాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్నా, లేదు మీరేదైనా కార్యక్రమాలు చేయాలన్నా హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు, రాకుండా నియంత్రించేటటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే బయటకు కూడా రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా హౌస్ అరెస్టులు చేసి 2020లో కోవిడ్ అయిపోయిన తర్వాత మా సభలు కానీ మేము చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాలకు కానీ మా ఇంటికి పోలీసులు వచ్చేవాళ్ళు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అరే ఎప్పుడు రాలేదు, ఇప్పుడు పోలీసులు వచ్చారేంటి, ఏం జరిగింది అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఏదున్నా కానీ ముందు మా ఇంటి ముందు పోలీస్ పికెట్ పెట్టేసి 2 కానిస్టేబుల్స్ పెట్టేసేవాళ్ళు. నేను ఇంటికి వెళ్లకుండా, నేను బయటికి వెళ్లకుండా. కానీ మీకు అవునండి, వినండి సార్, వినండి. నా పొలిటికల్ జర్నీలో దెర్ ఈస్ నో సింగిల్ హౌస్ అరెస్ట్ ఇన్ మై లైఫ్. నేను గోడలు దూకో ఎలాగో వెళ్ళిపోయేవాడిని. కానీ
ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే అది నా హక్కు. ఒక ప్రభుత్వం మీద నిరసన తెలియజేయటం నా హక్కు, శాంతియుతంగా ధర్నా చేయటం నా హక్కు. ఆ హక్కుని ప్రభుత్వం కాలు రాస్తా ఉందంటే నేను చూస్తా ఉండేవాళ్ళం కాదు ఆ రోజుల్లో. ఈ రోజు కూడా వాళ్ళ హక్కు, శాంతియుతంగా ధర్నా చేస్తాం, నిరసన తెలియజేస్తామంటే వాళ్ళ హక్కు, అది మేము కాలు రాయం. కానీ వీళ్ళు ప్రభుత్వ అనుమతులకి లోబడి చేస్తే పర్వాలా. ఇక నెల్లూరు పర్యటనలో చూస్తారు, ప్రభుత్వ అనుమతులు లోబడి చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే కూటమి ప్రభుత్వం కూడా ఊరుకోదు, ఖచ్చితంగా హౌస్ అరెస్ట్ చేస్తారు. ఎప్పుడండి? ఇప్పుడు ఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చారు సార్, కొన్ని వెహికల్స్ కి ఇచ్చారు. అలా కాకుండా గుంటూరు పర్యటనలో వీళ్ళు సాడిజం చూపించారు. అదే వీళ్ళు నెల్లూరులో రిపీట్ చేస్తామంటే ఈసారి చూస్తా ఊరుకోరు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి స్ట్రిక్ట్ గానే ఉంటారు. ఏ ఒక్క ప్రాణం పోకుండా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్త కావచ్చు, కూటమి పార్టీలో ఏ పార్టీ కార్యకర్త అయినా కావచ్చు, వాళ్ళ కార్యకర్తల ప్రాణాలు మా ప్రభుత్వ బాధ్యత. ఎవరి ప్రాణాలు పోవటానికి మేము చూస్తా ఊరుకో. ఇలాగే రిపీట్ చేస్తానంటే కూడా చూస్తా ఊరుకో. ఓకే సార్, ఓకే, క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు, మస్తానరావు గారు, వెంకటరెడ్డి గారు, అలాగే రాయపట్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.